బీహార్లో మొదటి దశ పోలింగ్ ముగిసింది. దీంతో నేతలు ఇక రెండో దశపై దృష్టి పెట్టారు. ప్రధాన పార్టీల అగ్రనేతలు సుడిగారి పర్యటనలు చేస్తున్నారు. ఓటు తమకే వేయాలని కోరుతూనే పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లోని బబువాలో రోడ్ షో నిర్వహించారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. తర్వాత ఔరంగాబాద్లో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్లో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని మోదీ అభినందించారు. తనకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఉన్న ట్రాక్ రికార్డ్, తమ మీద ప్రజలకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని అన్నారు. ఎన్డీఏ అఖండ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించారని, రాష్ట్రంలో లక్షలాది రిక్రూట్మెంట్లు తాము జరపడమే ఇందుకు కారణమని చెప్పారు. 1,00,000 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా ఆర్జేడీ నేతలకు తెలియదని మోదీ ఎద్దేవా చేశారు. आरजेडी कांग्रेस के गुब्बारे की हवा निकलनी शुरू हो गई और कल पहले चरण के बाद इनका गुब्बारा पूरी तरह फूट गया है। अब तो आरजेडी कांग्रेस का इकोसिस्टम उनके समर्थक भी कह रहे हैं, फिर एक बार आरजेडी कांग्रेस ने बिहार के युवाओं को भ्रमित करने की बहुत कोशिश की, लेकिन उनकी सारी प्लानिंग फेल हो गई। इसका एक बहुत बड़ा कारण है बिहार का जागरूक नौजवान। जंगल राज के युवराज से जब भी पूछा जाता है कि जो बड़े बड़े झूठ उन्होंने बोले हैं वो पूरे कैसे करेंगे, तो वो कहते हैं उनके पास प्लान है। और जब पूछा जाता है भी बताओ प्लान क्या है, तो उनके मुंह में दही जम जाता है, मुंह पे ताला लग जाता है, उत्तर ही नहीं दे पाते। బీహార్లోని బాంకా జిల్లాలో ఎన్నికల ర్యాలీలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఢిల్లీలో ఓటు వినియోగించుకున్న బీజేపీ నేతలు బీహార్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటు వేశారని ఆరోపించారు. హర్యానాలోని 2 కోట్ల ఓటర్లలో 29 లక్షలు నకిలీవన్నారు. ఇదే తరహాలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోనూ చేశారన్నారు. ప్రస్తుతం బీహార్లో ఓట్ల చోరీకి యత్నిస్తున్నారని ఆరోపించారు. తన ఆరోపణల్ని ఈసీ సైతం ఖండించడం లేదని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి ఎన్నికల ఫలితాల్ని ఈసీ తారుమారు చేస్తోందని, ఇది రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని రాహుల్ మండిపడ్డారు. సమస్యలపై యువత ప్రశ్నించకుండా ఎన్డీఏ సర్కార్ వారిని దారి మళ్లిస్తూ రీల్స్ లో ముంచుతోందని విమర్శించారు. लोकसभा में इन्होंने चोरी की, महाराष्ट्र में इन्होंने चोरी की, मध्य प्रदेश में चोरी की, छत्तीसगढ़ में चोरी की, और अब इनकी पूरी कोशिश है कि ये बिहार का चुनाव भी चोरी करके ले जाएं। बिहार में लाखों कांग्रेस और महागठबंधन के वोटरों का नाम काटा गया है, नए वोटर जोड़े गए हैं। हमें आखिरी मिनट तक वोटर लिस्ट नहीं मिलती। हरियाणा का चुनाव चोरी हो गया, मगर बिहार की जनता, बिहार का युवा, बिहार का जनरेशन जी यहां पे वोट चोरी नहीं होने देगा। नरेंद्र मोदी जी और अमित शाह चुनाव चोरी कर रहे हैं। पहले हमें सबूत नहीं था तो हम बोलते नहीं। రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 11న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. అధికార ఎన్డీఏ మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని చూస్తుండగా విపక్ష మహాగఠబంధన్ కూడా తిరిగి అధికారంలోకి రావాలని చూస్తోంది. దీంతో ఎవరు గెలవనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.